ఈరోజు ఇంత సమయం ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధిలో సోదర మంత్రివర్యులు, పార్లమెంటు సభ్యులు, వివిధ శాఖల యొక్క అధ్యక్షులు, పార్టీ నాయకులు అందరూ కూడా ఇక్కడికి రావడం చాలా సంతోషం. అందరితోటి జిల్లా మీడియా అంతా కూడా ఈరోజు ఆత్మకూరులో ఏం జరుగుతుంది, ఏ రకమైన అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నారు, ఎన్డీఏ కూటమి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు అనేటువంటిది ఇవాళ మీరందరూ గమనిస్తూ ఉన్నారు. ఉదయం నుంచి మాతోటి 4 గంటల పాటు ఈ ఎండల్లోనే తిరిగారు. చాలా మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ నియోజకవర్గం 2014 తర్వాత పూర్తిగా నిర్లక్ష్యం చేయబడినటువంటి నియోజకవర్గం. దురదృష్టం ఏమంటే 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా ఇక్కడ శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. తర్వాత మళ్ళీ 5 సంవత్సరాల కాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రభుత్వం వచ్చి ఇక్కడ శాసనసభ్యులు కూడా అన్నదమ్ములు, ఇద్దరు శాసనసభ్యులు, మంత్రివర్యులు కూడా ఈ ప్రాంతం నుంచి 10 సంవత్సరాల కాలం ఏమి అభివృద్ధి జరిగింది అని అంటే, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేసిన అభివృద్ధికి 1% అభివృద్ధి కూడా ఈ ప్రాంతంలో శాసనసభ్యులుగా ఉన్నవాళ్ళు వాళ్ళు కలపలేకపోయారు. 10 సంవత్సరాలు నిర్లక్ష్యం చేశారు. ఎన్నికల సందర్భంలో కూటమి నాయకుడిగా, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు యువగళం పాదయాత్రలో ఈ నియోజకవర్గం మొదటి అడుగు ఈ జిల్లాలో పడితే ఆనాడు జనార్దన్ రెడ్డి గారు, నేను అనేక మందిని ఆ యువగళం పాదయాత్రలో నారాయణ గారు, అజీజ్ గారు, శ్రీనివాసులరెడ్డి గారు ఇలాంటి వాళ్ళందరినీ కలుపుకొని యువగళం పాదయాత్రను చేసిన సందర్భంలో అనేక హామీలు ఇచ్చాం. నిర్లక్ష్యం చేయబడ్డ ఆత్మకూరు నియోజకవర్గాన్ని అభివృద్ధిలోకి మళ్ళీ పట్టాలు ఎక్కించి అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఈ ప్రాంత ప్రజలు మద్దతు కోరుతున్నాం, మద్దతు ఇవ్వండి. మీ అందరి యొక్క ఆశలకు అనుగుణంగా పరిపాలన సాగుతుందని చెప్పి మా జాతీయ నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ చెప్పడం జరిగింది. భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ 3 పార్టీల కలయికతో శ్రీకారం చుడతామని చెప్పి ఆలోచన చేస్తే, గతంలో ఏవైతే నిలిచిపోయినావో మొదలుపెట్టి, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2014కు ముందు మొదలుపెట్టి ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో ఇవి ఒకటొకటిగా పూర్తి చేసి తొలి సంవత్సరంలో, తర్వాత 4 సంవత్సరాల కాలం మరింత వేగవంతమైన అభివృద్ధిని సాధిద్దామని అందరం కలిసి మాట్లాడుతున్నాం. అందులో ప్రధానమైనటువంటిది ప్రాజెక్ట్ సురముసల ప్రాజెక్టులో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి సోమశిల ప్రాజెక్టు నిరర్ధకమైపోతుందేమో అనేటువంటి భయాందోళనలో 10 లక్షల ఎకరాల రైతాంగం ఉంటే గడిచిన 5 సంవత్సరాల ప్రభుత్వం కట్టడు కాంక్రీట్ వేసేటువంటి పరిస్థితి కూడా చేయలేదు. మేము అనేక సందర్భాల్లో పోరాడాం మీటింగుల్లో, అయినా మమ్మల్ని గుర్తించలేదు, పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక ఆయన కలవడం జరిగింది.
సోమశల ప్రాజెక్టు గురించి మీకు తెలుసు. తెలుగు గంగల అంతర్భాగం. ఆ ప్రాజెక్టుకి ఏదన్నా జరిగితే నెల్లూరు జిల్లా రైతాంగం యొక్క ఉనికికే ప్రమాదం అని చెప్తే ఒకరోజు ఆయన శ్రీ సిటీలో ఒక ప్రోగ్రాంకి వచ్చి సోమశలకి వెళ్ళి చూద్దాం, వీళ్ళందరూ ఏదో చెప్పారు వెళ్ళి చూద్దామని సర్ప్రైజ్ విజిట్ వచ్చాడు. మేమెవరం లేము ఇక్కడ, నేను ఎక్కడో మ్యాంగ్లూరులో ఉన్నాను, నారాయణ గారు మరొక దగ్గర. ఇట్లా ఉంటే రాత్రి సమాచారం వస్తే మేమందరం వేకువజామునికి కార్లలో ప్రయాణం చేసి వస్తే ముఖ్యమంత్రి గారు రావడం, సోమశిల ప్రాజెక్టును చూడడం, సోమశిల హై లెవెల్ కెనాల్ ఎందుకు ఆగిపోయింది అని అంటే 10 సంవత్సరాలు కేవలం కాంట్రాక్టర్ల కోసం పనులు టెండర్లు పిలిచారు తప్ప పనులు చేయలేదని చెప్తే అక్కడికక్కడే ఆదేశాలు ఇచ్చాడు. మొదటి విడత కార్యక్రమంలో వెంటనే ఆ 2 రిజర్వాయర్లు చేయండి, తర్వాత మిగిలినవి ఒకటమ్మడి ఒకటి చేయండి అని సోమశిల హై లెవెల్ కెనాల్ పనులు ప్రారంభించమని స్పాట్లో ఆదేశాలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు చంద్రబాబు. ఆ తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి, నిలిచిపోయినాయి అంటే మీరు కొన్ని నియోజకవర్గాలు కలవండి, ప్రజల మన్నలను పొందండి, వారిని అడగండి ఏ సమస్య ఉన్నా మన ప్రభుత్వం తీరుస్తుంది అని.